రైతులకు సంబంధించినటువంటిది మొన్ననే చెప్పుకున్నాం. ఈ సభ పత్తి రైతు, మిర్చి రైతుకి గిట్టుబాటు ధరలు పెరిగినాయి. అట్లాగే వేరుశెనగ రైతుకు కూడా అన్నట్టు. అయితే కంది రైతుకు కష్టాలొచ్చినాయి అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. కంది రైతు కందిపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కుదేలవుతున్నారు. మద్దతు ధర కొనేవారు లేక రైతులు దళారులకి అడిగిన గాడికి అమ్ముకుంటున్నారు. రిటైల్ మార్కెట్‌లో కందిపప్పు నాణ్యతను బట్టి కిలో 130 నుంచి 150 పైకే పలుకుతుంటే, పండించే రైతుకు మాత్రం కనీస మద్దతు ధర దక్కడం లేదు. గత ఖరీఫ్ సీజన్‌లో 10 లక్షల ఎకరాలు కంది సాగవుతుందని 3.54 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది. 23, 24 సీజన్‌లో మార్కెట్ ధర గరిష్టంగా క్వింటాకు 9,400 నుంచి 9,800 పలికింది. 24, 25 సీజన్‌లో కేంద్రం కనీస మద్దతు ధర రూ. 7,550 ప్రకటిస్తే మార్కెట్‌లో 6,500 నుంచి 7,200 దాకా కొనుగోలు జరిగినాయి. కేంద్రం ఏడాది క్వింటాకు 8,000 మద్దతు ధర ప్రకటించింది. ఏడాది పూత పిందె దశలో భారీ వర్షాలతో దిగుబడులు పడిపోయినాయి. 6, 7 సార్లు మందులు పిచికారీ చేయాల్సి రావడంతో ఎకరాకు 2,000కు పైగా అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాలు రావాల్సిన దిగుబడి 3, 4 క్వింటాలకు పెంచలేదు. తీరా పంట చేతికి వచ్చేసరికి ధర నేలచూపులు చూస్తుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. మద్దతు ధర క్వింటాకు 8,000 అయితే ప్రస్తుతం మార్కెట్లో 6,500 నుంచి 7,000 మధ్య కొంటున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర పెంచడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు అన్నట్టు హైలైట్ చేసింది సాక్షి.